పహల్గాంలో జరిగిన ఉగ్రవాద దాడిని భారత సార్వభౌమత్వంపై జరిగిన దాడిగా భావించాలని కాంగ్రెస్ పార్టీ నరసాపురం పార్లమెంట్ నియోజకవర్గ ఇన్ఛార్జ్ కేబీఆర్ నాయుడు పేర్కొన్నారు. భీమవరంలోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో జరిగిన కార్యకర్తల సమన్వయ సమావేశంలో ఆయన మాట్లాడుతూ, పహల్గాం దాడి జరిగిన వెంటనే అక్కడికి వెళ్లి బాధితులను పరామర్శించిన తొలి నాయకుడు రాహుల్ గాంధీ అని, ఈ దాడిపై ప్రధానమంత్రి నరేంద్ర మోడీ నుంచి ఇప్పటి వరకు ఎటువంటి స్పందన లేదని విమర్శించారు. ఉగ్రవాదాన్ని ఎదుర్కొనే విషయంలో కాంగ్రెస్ పార్టీ ఎల్లప్పుడూ దేశానికి అండగా నిలిచిందని స్పష్టం చేశారు. ప్రప్రథమంగా జమ్మూ కాశ్మీర్లో పహల్గాంలో ఉగ్రవాదుల దాడిని మొత్తం ఇక్కడ నరసాపురంలో ఉన్న ప్రతి కాంగ్రెస్ వాది అంతా కూడా ఖండిస్తున్నాం. కొన్ని అపోహలు చేస్తారు కాంగ్రెస్ యొక్క పార్టిసిపేషన్ గురించి. మొట్టమొదటిసారిగా మా అగ్రనాయకుడు రాహుల్ గాంధీ పహల్గాం వెళ్ళి వాళ్ళందరినీ కలిశాడు. తర్వాత బాధితులు కూడా కలిసి వచ్చారు, కొంతమంది శతగాతులు కూడా కలిసి రావడం జరిగింది. కాంగ్రెస్ పార్టీ పాలసీ చెప్పింది అటాక్ అండ్ స్టేట్ మీద, అదే సార్వభౌమం మీద అటాక్ అయింది. పాకిస్తాన్ స్పాన్సర్డ్ టెర్రరిస్టులు మన దేశ సరిహద్దుల నుంచి వచ్చి మన మీద అటాక్ చేశారు. కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా ఖండించింది. మోదీ గారు ఏమన్నా చర్యలు చేపడితే, ఉగ్రవాదులకు ఎగనెస్ట్గా మోదీ గారు ఏ చర్యలు చేపట్టినా కూడా కాంగ్రెస్ పార్టీ అండగా ఉంటుందని చెప్పింది. కానీ ఈ మధ్యలో పవన్ కళ్యాణ్ అతని రాజకీయ పరిపక్వత లేకుండా కాంగ్రెస్ పార్టీ గురించి చెప్తారు. పవన్ కళ్యాణ్ పుట్టక ముందే కాంగ్రెస్ పార్టీ 3 యుద్ధాలు పాకిస్తాన్తో చేసింది. గజగజలాడించి ఇందిరాగాంధీ పాకిస్తాన్ని 2 ముక్కలు చేసి ఈ రోజున పాకిస్తాన్ అధోపాతాలను తొక్కింది ఇందిరాగాంధీ. దానివల్లే మనకి దాడులు కూడా తగ్గినాయి. కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు కూడా దేశభక్తి మాకు పవన్ కళ్యాణ్ చెప్పక్కర్లేదు. ఎంతో మంది కాంగ్రెస్ నాయకులు జైల్లో మగ్గిపోయారు. మా అగ్రనాయకుడు నెహ్రూ గారు కూడా ఎన్నో నెలల పాటు జైల్లో ఉన్నాడు. ఈ చరిత్ర ఇక్కడ ఎక్కడ ఉంది? ఇవాళ అసలు దేశానికి స్వాతంత్రం తెచ్చింది కాంగ్రెస్ పార్టీ. బడుగు బలహీన మైనార్టీ వర్గాలకు అండగా నిలిచే పార్టీ కాంగ్రెస్ పార్టీ. మా ఐడియాలజీ కాంగ్రెస్ ఐడియాలజీ, చక్కటి ఐడియాలజీ ఉన్న పార్టీ. దాని గురించి పవన్ కళ్యాణ్ అన్నా అంటే మేము స్ట్రాంగ్లీ కండెమ్ దట్. పవన్ కళ్యాణ్ యూ షుడ్ నాట్ స్పీక్ ఇమ్మెచ్యూర్డ్ పాలిటిక్స్. కాంగ్రెస్ పార్టీ ఎన్నో ఘనకార్యాలు చేసింది. అసలు స్వాతంత్రం ఏంటి, ఎన్ని వాళ్ళ అభివృద్ధి చేసింది, దేశాన్ని అభివృద్ధి చేసింది కాంగ్రెస్ పార్టీ. మేము ఎందుకుంటామయ్యా? మేము పాకిస్తాన్తో కొట్లాడాం, 3 యుద్ధాలు చేసాం. పండిట్ జవహర్లాల్ నెహ్రూ 1948లో, తర్వాత 1965లో లాల్ బహదూర్ శాస్త్రి, ఇందిరాగాంధీ 1975లో చేసింది. వీడు ఎక్కడ లేరు. అతను వాళ్ళ బీజేపీ పార్టీ లేదు, వీడు కూడా మన పవన్ కళ్యాణ్ పార్టీ కూడా లేదు. అటువంటి ఘనత చరిత్ర ఉన్నది కాంగ్రెస్ పార్టీ. తర్వాత ఇంకొకటి చేశారు ఈ మధ్యలో, మీరు చూడండి. మా కాంగ్రెస్ అధ్యక్షుడు శర్మిల న్యాయబద్ధంగా ప్రజాస్వామ్యంగా అక్కడికి వెళ్ళి చూసొస్తానే ఉంది. అక్కడ సైటు వీడు 2015లో ప్రధానమంత్రి వచ్చి శంకుస్థాపన చేసి ఇప్పటివరకు 10 ఏళ్ళు అయింది. ఇప్పటివరకు ఒక్క రాయి కదలలే. ఫ్యాక్ట్స్ ఫైండింగ్ చేసి ఆమె న్యాయబద్ధంగా ఒక లేడీ మహిళ, పెద్ద పొలిటికల్ పార్టీకి స్టేట్ అధ్యక్షురాలు, ఆవిడ్ని మీరు దిగ్బంధం చేస్తున్నారు. దేశ రాష్ట్ర వ్యాప్తంగా కాంగ్రెస్ కార్యకర్తలు ఆవిడకి సపోర్ట్ కొన్నాం. సమయం వస్తే ఆమెతో ముందు మేము ఏది చేసి ముందు రానా కూడా మేము వెనుకాడం. అది చాలా అన్యాయం, అప్రజాస్వామ్యం. ఆమె మీద చేసిన చర్య ఒక పిసిసి అధ్యక్షురాలని అంత దౌర్భాగ్యంగా చేయాల్సిన అవసరం లేదు. అదే కాకుండా ఇప్పుడు మీకు తెలుసు, మా అధినాయకుడు రాహుల్ గాంధీ గత 5-6 సంవత్సరాలుగా పార్లమెంటు లోపల బయట కూడా కుల జనగణన గురించి పోట్లాడాడు. ఆయన యొక్క ఉద్రిక్తకు భయపడి ఆయన ప్రజాదరణ చూసి, అది కుల జనగణన ఆషామాషి కాదు, గ్రాస్ రూట్ లెవెల్కి వెళ్ళిపోయింది. అది రాహుల్ గాంధీ చేస్తున్న కుల జనగణన జరిగితే దేశంలో సోషల్ ట్రాన్స్ఫర్మేషన్ వస్తుంది, సామాజిక న్యాయం జరుగుతుంది. అణగారిన వర్గాలకు, బడుగు బలహీన బ్యాక్వర్డ్ క్లాసెస్ అందరూ కూడా వాళ్ళకి ఈ పార్టిసిపేషన్ జరుగుతుంది. ఈ ప్రజాస్వామ్యంలో వాళ్ళ యొక్క పాత్ర వస్తుంది. చాలా చక్కటి చేశాడు రాహుల్ గాంధీ. ఐ కంగ్రాచులేట్ కాంగ్రెస్ త్రూఅవుట్ ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ విల్ కంగ్రాచులేట్ రాహుల్ గాంధీ. ఆయన ప్రజల వల్లే ఈ రోజుని బీజేపీ లేదా ఒప్పుకోడు మోదీ. వాళ్ళ బ్లడ్లో రిజర్వేషన్ లేదు. వాళ్ళు రిజర్వేషన్లు ఎవరు? కులగణన 11 సంవత్సరాల నుంచి కులగణన చేయలేదు. దానికి దమ్ము ధైర్యం రాహుల్ గాంధీకి ఉంది. రాహుల్ గాంధీ పార్లమెంట్లో చెప్పాడు, నేను ప్రధానమంత్రి అవుతే కులగణన చేసి తీరతాను. మేము మొత్తం చెప్పాడు. దానికి భయపెట్టి చాలా చేశారు. అది మీరంతా కూడా సద్వినియోగం చేసుకోవాలా. కాంగ్రెస్ పార్టీ ఈ కుల జనగణన మేము తప్పకుండా సహకరిస్తాం ప్రభుత్వానికి. ఎటువంటి ఆలోచన లేదు అని అతను చక్కటి నాయకుడు. ఈ పాదయాత్ర చేసుకుంటూ వచ్చి ప్రజాదరణ ఆయనకు బ్రహ్మాండమైన జననాయకుడు అయ్యాడు. ఈ రోజు నేను చెప్తున్నా,
రాబోయే 2029 రాహుల్ గాంధీ ప్రధానమంత్రి అవుతాడు, ఎవరు ఆపలేరు. ప్రజలు వేచి చూస్తున్నారు. అతనికి ఒక ఛాన్స్ ఇద్దామని. అతను నిస్వార్థపరుడు, తర్వాత పేదర పాలిటీ. అతని ఐడియాలజీ అంతా దళితులు, క్రిస్టియన్స్, మైనారిటీస్, అగ్రకులాల్లో కూడా పేదవాడిని ఆదుకోవాలని తపనతో ఉన్న నాయకుడు. అటువంటి నాయకుడు మళ్ళీ దొరకడు మీకు దేశంలో. అతను వస్తే సోషల్ ట్రాన్స్ఫార్మ్ జరుగుతుంది, కాంగ్రెస్ తప్పకుండా వస్తుంది. మేమంతా ఆ ఉద్దేశంతోనే కాంగ్రెస్ కార్యకర్తలంతా కూడా ఇక్కడ కలిసి అందరూ కూడా సమన్వయంగా పనిచేసుకుని పార్టీని సంస్థాగతగా ఎలా బలోపేతం చేయాలో, రాహుల్ గాంధీని ప్రధానమంత్రి ఏ విధంగా తీసుకోవాలో ఆలోచనతో మేమంతా కూడా ఇక్కడ మేము సమకూడటం జరిగింది.